ఏం చేస్తున్నావు ఐషు బిజీగా? కాదు, మన ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలి కానీ నీకు అర్థమయ్యే భాష వాళ్ళు నేర్చుకొని మరి నువ్వు ఏం మాట్లాడినావు తెలుసుకోరు. ఇంతకీ ఈరోజు మా ఐషు కొంచెం కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకుంది, సో అది మాట్లాడుతుంది. ఐషు ఏం తిన్నావు ఐషు ఇవాళ? మీరు ఐషు మాట్లాడే భాష మీకు అర్థమైతే కనుక బటాటో అది థాయ్ భాష అనుకుంటా. ఇంకా ఐషు నీతో మాట్లాడేది ఎవరు? పక్కన నీ పక్కన కూర్చుంది ఎవరు? అభిషాచి అంటే తాయిలో సుప్రీత అని. అది ఏమో మాకు అర్థం కావట్లేదు అండి. ఈరోజు మొత్తం ఈ తాయి భాషలోనే మాట్లాడుతుంది. మీరు ఆ భాష నేర్చుకొని అది వాళ్ళ అమ్మని ఒపాసి అంటుంది. మరి వాళ్ళ అమ్మని ఎందుకంటుంది తెలియదు. సరేలేండి, మీరైతే ఆ భాషకు అర్థం ఏంటో తెలుసుకొని నాకు చెప్పండి. బాయ్ చెప్పు ఐషు, బాయ్ చెప్పు. ఐషు ఇంతకుముందు ఏం మాట్లాడావు నువ్వు? అయ్యో ప్లీజ్ తెలుగులో మాట్లాడవా నా కోసం? అది అర్థం కాని భాషలో చాలా స్పష్టంగా మాట్లాడు. మీరు మోనాలిసా విన్నారా కుంభమేళాలో? అది మాట్లాడితే కూడా నాకు ఇట్లా అర్థమవుతుంటుంది. ఇది కుంభమేళాలో ఎత్తుకొచ్చిన పిల్ల, మా పిల్ల అయితే ఎవరో కొరకదు అంటుంది కానీ ఆ భాష ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు ఐషు. గత గంటగా ఇది ఇదే భాషలో మాట్లాడుతుంది, మాకేం అర్థం. బాయ్ చెప్పు ఐషు. ఇది ఏ భాషనో తెలుసుకొని మాకు చెప్పండి ప్లీజ్. బాయ్ చెప్పు ఐషు. దీని స్పెషాలిటీ దీనికి తెలుగు అర్థమవుతుంది కానీ తెలుగులో ఆన్సర్ ఇవ్వట్లేదు. బాయ్.